హలో హ్యాపీ సండే టు ఆల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సండే వచ్చిందంటే మైండ్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి. ఇక నివి వచ్చిన తర్వాత నివికి ప్రతి ఒక్కటి చూపించాలి. కొంచెం ఏదైనా స్పేస్ ఖాళీ దొరికితే నివిని తీసుకొని బయటికి వెళ్ళాలి, తనకి అన్ని ఎక్స్పీరియన్సెస్ని ఇవ్వాలి అనేసి ఒక థాట్ అయితే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇక మాకు ఎప్పుడు కుదిరినా కూడా ఎక్కడికో అక్కడికి తీసుకువెళ్తూ ఉంటాము. అయితే ఈసారి చూసారు కదా, డీమార్ట్కి అయితే వచ్చేసాము. డీమార్ట్లో కూడా సమ్మర్ సేల్ నడుస్తుంది, మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలకి కొన్ని గ్లాసెస్ని అయితే పెట్టారు, చాలా బాగున్నాయి. నివి బేబీకి ఒక్కొక్కటి మేము ముగ్గురం ట్రై చేసాము, ఏది ఉంచుకోలేదు, కానీ చాలా క్యూట్గా ఉంది. అలా పెడుతున్నాం, అలా తీసేస్తుంది. ఎంత క్యూట్గా ఉందంటే వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, చాలా ఎంజాయ్ చేసింది. నివి బేబీకి అన్నీ పెట్టి చూస్తుంటే తను ఒక్కొక్కటి తోసి పడేస్తుంది. అసలు ఇక్కడ స్పెట్స్ కూడా పెడుతున్నాం మేము, తను అస్సలు ఉంచుకోవట్లేదు. ఈ గ్లాసెస్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఎంత క్యూట్గా ఉందంటే మేము డిఫరెంట్ కలర్స్ని అట్లీస్ట్ పెట్టి ఒక పిక్ అయినా తీసుకుందాం అనుకుంటున్నాము, కానీ తను ఒక్కటి కూడా కనీసం ఒక్క సెకండ్ కూడా పెట్టుకోకుండా ఇమ్మీడియట్గా తీసేస్తుంది. సర్లే ఇలానే బాగుందిలే అని చెప్పేసి వదిలేసాము. తనకి ఆ బ్లూ కలర్ గ్లాసెస్ అయితే చాలా బాగా నచ్చాయి, చాలాసేపు ఆడుకుంది, అస్సలు ఇవ్వలేదు. చూసారు కదా, ఇవన్నీ పిల్లలు పెట్టుకునేవే, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక డీమార్ట్లో అయితే మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్రతి ప్రోడక్ట్ మీద. తాత మనవరాలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అసలు మాకు కూడా లేదు, మా నాన్న అయితే ఆయనే ఎత్తుకొని ఫుల్గా తిప్పేశారు. ఫస్ట్ టైం మేము ట్రాలీ తీసుకువెళ్ళాల్సింది, క్లోతింగ్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంది, కానీ తను భయపడుతుందేమో. కింద అయితే గ్రోసరీ సెక్షన్స్లో అక్కడ మనము ట్రాలీలో తిప్పొచ్చు అనుకున్నాము. యాక్చువల్గా పెద్దేమీ షాపింగ్ కాదు, ఓన్లీ నివి పాప కోసం కొన్ని క్లోతింగ్స్ తీసుకుందాం అనేసి అయితే వచ్చాము. ఇక్కడ పైజామాస్లో అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి, ఈచ్ వన్ కూడా 79 రూపీస్. నెక్స్ట్ టీషర్ట్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ టీషర్ట్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి నేనైతే పైజామాస్ తీసుకున్నాను. కానీ మాకు చాలా ఇబ్బంది అయిపోయింది, ఒకరి తర్వాత ఒకళ్ళని ఎత్తుకున్నాము, తను అసలు ఉండలేదన్నమాట. ట్రాలీ తెచ్చినట్టయితే బాగుండేది అనిపించింది. కింద అయితే గ్రోసరీ సెక్షన్లో ట్రాలీ తీసేసుకున్నాము, ఇంకా అందులో కూర్చోపెట్టేస్తే చాలా బాగా ఆడుకుంది. నెక్స్ట్ క్లిప్పింగ్స్ అవే, చాలా ఎంజాయ్ చేసింది ఆ ట్రాలీలో. ఎంత బాగా కూర్చుందంటే చాలా బాగా కూర్చుంది. ఇక్కడ మేమైతే చాలా ఇబ్బంది పడిపోయాము, తను అసలు ఎక్కడ ఆగలేదు. ఇంకా ఏం చేయాలో తెలియక ఇక్కడైతే మేము లోపల కూర్చోబెట్టేసి చాలాసేపు ఆడించాము. ఆడుకోవడానికి ఆడుకుంది చాలాసేపు. ఇన్ఫెంట్ క్లోతింగ్ అంటేనే క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ డీమార్ట్లో పెట్టిన ప్రతి ఐటెం, పైజామాసే కానీ ఫ్రాక్సే కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అలాగే కాటనీ క్లాత్స్ ఈ సమ్మర్కి స్వెట్ పట్టినా కూడా ఆ కాటన్ క్లాత్ పీల్ చేసుకొని చాలా కూల్గా ఉంటుంది. సో సమ్మర్లో ఎలాగో కాటన్ క్లాత్సే వేసుకుంటాం కాబట్టి నివికి కూడా నేను కాటన్కి సంబంధించిన కొన్ని పైజామాస్ అలాగే ఫ్రాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వీటిని ఈ ఆరెంజ్ది అయితే నేను ఫస్టే సెలెక్ట్ చేశాను, చూసిన వెంటనే నచ్చింది. ఇక ఇది పెట్టి చూస్తుంటే అస్సలు ఊరుకోవట్లేదు. ఇక మధ్యలో ఆడిస్తూ తర్వాత ఒక్కొక్కటి అలా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ అయితే డైరెక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే లిఫ్ట్ ఎక్కేసి వచ్చేసాము. లిఫ్ట్లో కూడా చాలా భయపడింది, ఫస్ట్ టైం కదా. నివికి డీమార్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం విజిట్ చేసింది, సో అందుకని కొంచెం భయపడింది, కానీ ఎండింగ్లో అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఇక మీరు చూస్తున్నారు కదా, గ్రౌండ్ సెక్షన్కి వచ్చిన తర్వాత గ్రోసరీస్ అన్నమాట, ఈ ఐటమ్స్ అన్నీ. ఇక్కడైతే ఫుల్గా ట్రాలీలో ఒకసారి నేను, ఒకసారి నాన్న, ఒకసారి చెల్లి మొత్తం తిప్పాము. అందరినీ చూసింది, అన్ని ఐటమ్స్ని చూసింది, చాలా ఎంజాయ్ చేసింది. ఫేస్లో స్మైల్ అనేది అస్సలు చెరగలేదు, అంత బాగా ఎంజాయ్ చేసింది. వీక్లీ వన్స్ అయినా మన బేబీస్ తోటి ఇలాగా బయట మనం క్వాలిటీ ఆఫ్ టైంని వాళ్ళతో స్పెండ్ చేస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు కదా. ఏమంటారు? కమెంట్ చేయండి.